ప్రియులారా, వాక్య ప్రత్యక్షత టీవీ కార్యక్రమానికి యేసుక్రీస్తు ప్రభు నామములో మేము ఆహ్వానిస్తున్నాం. హౌసింగ్ బోర్డ్ కాలనీ నెల్లూరులో బెతిస్తా ప్రార్థన మందిరము ద్వారా ఈ కార్యక్రమాన్ని మీకు ప్రసారం చేస్తున్నాం. కొన్ని వారాలుగా ఈ కార్యక్రమం అంశము లిటిల్ అంటే కొంచెము అనేటువంటి తలంపుతో, అలాగే లిటిల్ని తెలుగులో మరొక కొన్ని వర్తమానాల్లో చిన్నది, చిన్నవాడు మరి అని కూడా చెప్పబడింది. లిటిల్ అనేది ఇంగ్లీష్లో ఉంది. దీనికి సంబంధించి మనం ఒక 12 వర్తమానాలు పొందబోతున్నాం. ఇప్పటికి 2 వర్తమానాలు పొందాం. ఇది మేము 3వ వర్తమానం మీకు తెలియచేస్తున్నాం. మరి ప్రియులారా గమనించండి, ఇది ఈ దినం చెప్పేది లిటిల్ స్ట్రెంగ్త్ అనే దాని మీద మాట్లాడుతున్నాం. లిటిల్ స్ట్రెంగ్త్ అంటే నీకు కలిగిన శక్తి కొంచెమే. ఈ మాట మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయములో మరి 7వ వచనం నుండి చెప్పబడిన ఫిలదెల్ఫియా సంఘము గూర్చి చెప్పినటువంటి మాట ఇది. 3వ వచనములో మరి నీకున్న శక్తి కొంచెమే. ప్రియులారా, ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి రాయబడింది. 7 సంఘాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఇచ్చిన వర్తమానం. ఈ 7 సంఘాలలో ఈ ఫిలదెల్ఫియా సంఘం అనేది 6వ సంఘము. మరి యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఘనత ఇవ్వబడింది. అంటే ఈ సంఘములో ఏ తప్పును ఎత్తి చూపించలేదు. మిగిలిన వాటిలో ఒక తప్పు అన్నాడు, కొన్ని తప్పులు అన్నాడు, అన్ని తప్పులే మరి ఉన్న సంఘం కూడా ఉంది. కనుక తప్పు లేని సంఘాలు 2 ఉన్నాయండి. ఒకటి స్ముర్నా అనేటువంటి 2వ సంఘము, మరి 2వది ఫిలదెల్ఫియా అనే 6వ సంఘం. ఈ రెండిట్లో కూడా ఫిలదెల్ఫియాకు అధికమైన ఆధిక్యత మరి కనపరిచినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క సంఘానికి ఒక్కదానికే కిరీటము పొందిన సంఘంగా చెప్పబడింది. అక్కడ రాయబడింది 11వ వచనంలో, నీ కిరీటమును అపహరింపబడకుండా మరి గట్టిగా పట్టుకొనుమని. కిరీటాలు ఇచ్చేది ఎప్పుడంటే సంఘము కొనిపోబడిన తర్వాత ఆకాశ మండలములో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధన్యతలు, ఆధిక్యతలు, మరి జీతము, పని కొరకైన జీతము, కిరీటాలు మరి చాలా నిర్ణయించబడతాయి. అప్పుడు నిర్ణయిస్తారు. అయితే ఆ యొక్క నిర్ణయం అనేది జరిగిపోయినట్టుగా ఇక్కడ చెప్పబడింది. ఇచ్చేదేమో మరి సంఘము కొనుక్కోబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట. కనుక ఇది 7 సంఘాల్లో ద బెస్ట్ లోకల్ చర్చ్, శ్రేష్టమైన సంఘం ఇది. రెండవది, ఈ యొక్క 7 సంఘాలు ఎక్కడున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాలా. మరి దేవుని వాక్యం ఏం రాయబడిందంటే ఆసియాలో ఉన్న 7 సంఘములకు మరి రాయము అనే మాట చెప్పబడింది. 11వ వచనంలో ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆసియా ఖండం అనేది చాలా పెద్ద ఖండము. ఇటు ఇండియా అన్ని దేశాలు దాటుకొని పోతే మరి పాలస్తీనా దేశం వస్తుంది, అది కూడా దాటుకుపోతే మధ్యధరా సముద్రం వస్తుంది, అది కూడా దాటుకోపోతే మరి గలతీయా, మరి పిసిదియా, మరి ఆ ప్రాంతాలన్నీ కూడా దాటుకోపోతే ఆసియా ఖండానికి పశ్చిమ తీరములో ఒక సముద్రం ఉంది. దాన్ని ఏజియన్ సముద్రం అంటారు. అది దాటితే ఐరోపా ఖండానికి వెళ్ళిపోతాం. అనగా ఆసియా ఖండములో
పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి తీర ప్రాంతములో, సముద్ర తీర ప్రాంతములో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఒకటి ఫిలదెల్ఫియా సంఘము. మరి ప్రియులారా, ఈ సంఘాన్ని గురించి 2 చాలా ప్రాముఖ్యమైన మాటలు ప్రభు చెప్తున్నాడు. అవేంటంటే, ఒకటి, మరి నీవు నా వాక్యమును గాయకొన్నావు. 8వ వచనంలో, నీవు నా వాక్యమును గాయకొని నా నామము ఎరుగుననలేదు. 2 ముఖ్యమైనవి. అంటే నా వాక్యమును గాయకున్నావు, నా నామమును ఎరుగనలేదు. కాబట్టి మరి నిన్ను నేను ఎరిగిన వాడుగా ఉన్నానని ఈ యొక్క వాక్యాల్లో చెప్పబడింది. ఇక్కడ మరి గమనించండి, ఎరుగుట అనే దాని గురించి నేను మాట్లాడతా కొన్ని నిమిషాలు. ఈ వాక్యములో ప్రభువన్నాడు, నేను ఎరుగుదును నీ యొక్క పరిచర్య, మరి నువ్వు నా వాక్యమును కనుక్కుంటూ నా నామమును కాదని ఎన్ని నేను ఎరుగుదును, అయినో. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభు అన్నాడు, నీవెవరో నేను ఎరుగును అన్నాడు. ఉదాహరణగా మత్తయి సువార్త మరి 7వ అధ్యాయములో మనం చూస్తే, ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయములో మరి 23వ వచనంలో మనం చూస్తే, అక్కడ మీరెవరో నేను ఎరుగును అన్నాడు. ఎవరి గురించి అన్నాడు ఆ మాట? ఆ దినమున అనేకులు వచ్చి మరి నీ నామమున ప్రభువా నీ నామమున మేము ప్రవచించాం, నీ నామమున అద్భుతాలు చేశాం, నీ నామమున దెయ్యములు వెలగొట్టాం అని అన్న ప్రభు అన్నాడు, అక్రము చేవారులారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి, మీరెవరో నేను ఎరుగునన్నాడు. అంటే ఎందుకు ఎరుగునన్నాడు? ప్రభు యొక్క ఉద్దేశం అంటే, మీరెవరో నేను ఎరుగను, మీరేదో నా నామం పేరిట ఏమో చేశానంటున్నారు, అది కూడా నేను ఎరుగునన్నాడు. ఎందుకు అలాగన్నాడు? వాళ్ళు చేయలేదా? చేశారు, కానీ క్రమంలో చేయలేదు, అక్రమము చేయవారన్నాడు. అనగా దేవుని వాక్యమును గాయకొనకుండా, దేవుని వాక్య క్రమంలో జీవించకుండా దేవుని కార్యాలు చేసేవాళ్ళని ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరుగునని. అంతేకాదు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే, అక్కడ మరి 5 బుద్ధి లేని కన్యకల విషయంలో చెప్పబడింది. వారు తలుపు మూయబడిన తర్వాత వచ్చారు. వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని వారు కేక ఇచ్చారు. ప్రభు అన్నాడు లోపల నుంచి, మీరెవరో నేను ఎరుగునన్నాడు. ఎవరు వీళ్ళు? పెళ్లి కుమారుని కొరకై ఎదురు చూస్తూ ఉన్నవారే, కానీ సిద్ధపడకుండా ఎదురు చూచిన వారు, దివిటీలలో నూనె లేనివారు. అనగా నూనె అనేది పరిశుద్ధాత్మ గుర్తు. అనగా రక్షించబడిన దినాన, మారు మనసు పొందిన దినాన ప్రతి వ్యక్తి దేవుని ఆత్మను పొందేవాడుగా ఉంటాడు. క్రీస్తు యేసు ప్రభు తన ఆత్మ ద్వారా ఆ వ్యక్తి జీవితంలో నివసించేవాడుగా ఉంటాడు. కాబట్టి అట్టి అనుభవం లేకుండానే ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటం అనేది అవివేకము. ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరుగునన్నాడు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. అపొస్తలుడైన పౌలు మరి గలతీయులకు రాస్తూ 4వ అధ్యాయం 9వ వచనములో అక్కడ ఏమంటారంటే, మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా ఆయన చేత ఎరుగబడిన వారంటాడు. అనగా దేవుని ఎరుగుటం అనేది ముఖ్యం కాదు, దేవుని చేత ఎరుగబడటం అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఇది నన్ను అనేకులు యేసు ప్రభు మరి ఎరిగిన వారుగా ఉన్నారు. మరి ఆయన యొక్క సహవాసంలో ఉంటారు, ఆరాధనకు వెళ్తారు, చందాలు ఇస్తారు. కానీ దేవుని చేత ఎరుగుబడ్డావా? ఆర్ యూ రికగ్నైజ్డ్? ఆర్ యూ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క ఎరుకలో నీవు ఉన్నావా? గుర్తుపెట్టుకో. కనుక దేవుని చేత ఎరుగబడిన వారు ధన్యులు. వారు ఎప్పుడు ఎరుగుబడతారు? వారు మనసు పొందాలా? రక్షించబడాలా? దేవుని ఆత్మలో పాలిభాగస్తులు కావాలా? బాప్తిసం తీసుకోవాలా? సంఘ సహవాసములో నిత్యము ప్రభుని ఆరాధించే వాళ్ళగా ఉండాలా? ప్రభు సేవలో తమ భాగాన్ని తీసుకునే వాళ్ళగా ఉండాలా?
ఇట్టి వారిని ప్రభువు ఎరిగిన వాడుగా ఉంటాడని మనం చూస్తున్నాం. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మరి ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు తను వారి విషయమై చెప్పిన మాటలు మనం చూచాం. మరి నా వాక్యమును గైకున్నావు, నా నామమును నీవు ఎరుగనలేదు అంటే ప్రకటించావు. అంటే ఫిలదెల్ఫియా సంఘ లక్షణాలు రెండండి. ఒకటి వాక్యమును గైకొనుట, రెండు ఆయన నామమును ప్రచురము చేయుట. వాక్యమును గైకొంటే మరి ఉజ్జీవం అనేది వస్తుంది. ఉజ్జీవ మీటింగ్స్ పెడుతుంటాం మనం, ఉజ్జీవింపబడాలని. అనగా ఉజ్జీవం అంటే నిర్వచనం ఏంటంటే దేవుని వాక్యానికి మరి నూతనముగా కనపరిచే విధేయతే ఆ వ్యక్తిలో లేక సంఘములో ఉజ్జీవాన్ని తీసుకుని వస్తుందన్నమాట. మరలా గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివైవల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతున్నా, నీ జీవితంలో ఇలాంటి విధేయత ద్వారా ఎన్నిసార్లు ఉజ్జీవింపబడ్డావు? హౌ మెనీ టైమ్స్ యు ఆర్ రివైవ్డ్? ఇఫ్ యు డోంట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, రివైవల్ విల్ నాట్ కమ్. కాబట్టి ఈ ఫిలదెల్ఫియా సంఘం యొక్క లక్షణాల్లో మొదటిది, నీవు నా వాక్యమును గైకొన్నావు అంటే అర్థమేంటి? నీలో ఉజ్జీవం అనేది వచ్చింది. ఉజ్జీవము ది ఫిలదెల్ఫియా సంఘం యొక్క ప్రథమ లక్షణం. రెండోది, నా నామమును కాదనలేదు. అదేంటది? మరి అది మిషనరీ మినిస్ట్రీ, అనగా అనేక స్థలాలకు వెళ్ళి యేసు ప్రభు నామమును మరి ప్రకటించటం అనేది. కనుక ఫిలదెల్ఫియా లక్షణాలు రెండు, ఒకటి రివైవల్, రెండవది మరి మిషనరీ మినిస్ట్రీ, అనగా నూతనమైన స్థలాలకు వెళ్ళి ఈ దున్నని వీడు భూములను దున్నమన్నట్టుగా వెళ్ళి పరిచర్య సువార్త చేయటం. ప్రియులారా, ఇక్కడ ఇంకో మాట చెప్తాను నేను. ఈ 7 సంఘాల గురించి 2 విధాలుగా మనము అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆ దినాలలో ఉన్నటువంటి, అనగా యోహాను పద్మస్ ద్వీపములో ఉన్నప్పుడు మరి ఉన్న 7 సంఘాలు, ఆసియా యొక్క చిన్న ఆసియా అంటారు దాన్ని, పశ్చిమ తీరములో ఉన్నటువంటి ఆ 7 సంఘాలు అక్కడ ఉన్నాయి. మరి వాటి యొక్క పరిస్థితులు బట్టి వారికి వర్తమానం అనేది ఇవ్వబడింది. రెండోది ఏంటంటే అసలు సంఘ చరిత్ర, సంఘకాలము ఎప్పటి నుంచి ఎంతవరకు? కొత్త నిబంధన సంఘము ఏర్పడింది పెంతెకోస్తు దినాన. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మరి క్రొత్త నిబంధన సంఘము పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుడితో ఏర్పడింది. ఇప్పుడు మనం ఉండేది క్రొత్త నిబంధన సంఘ కాలములో. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ప్రభు తిరిగి వచ్చేంత వరకు. ప్రభు ఆకాశ మండలానికి వస్తే సంఘము కొనిపోబడుతుంది. అంతవరకు భూలోకములో మరి జరిగే సంఘ కార్యక్రమాలన్నింటినీ సంఘ కాలము, యుగము అంటారు. ఈ సంఘ యుగాన్ని మరి ఆనాడు చెప్పిన 7 సంఘాల లక్షణాలను బట్టి 7 కాలాలుగా విభజిస్తారు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫిలదెల్ఫియా సంఘము మరి దాని లక్షణాలని బట్టి ఇంతవరకు 2024 సంవత్సరాలు అయింది కదా, మరి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2000 సంవత్సరంలో ఏ కాలాన్ని ఫిలదెల్ఫియా కాలము అని బైబిల్ పండితులు చెప్తారంటే, క్రీస్తు శకము 1750 నుండి 1900 వరకు, అనగా 150 సంవత్సరాలు ఫిలదెల్ఫియా సంఘ కాలం అంటారు. ఎందుకంటారు? ఆనాడు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి 2 లక్షణాలను కలిగి సంఘము కొనసాగిన కాలము, సేవ చేసిన కాలం. ఏంటి ఆ 2 లక్షణాలు? ఉజ్జీవము, వాక్యమును గైకుంట ద్వారా కలిగిన ఉజ్జీవము. రెండవది, నా నామము ఎరుగడం లేదు అనగా ప్రకటించారు మిషనరీస్. అందుకొని 1750 నుండి 1900 వరకు మరి ఉద్యమం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది
ఇంగ్లాండ్ దేశంలో. ఈ ఉద్యమాన్ని తీసుకురావటానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు మరి వాడుకున్న దైవజనుల్లో ముఖ్యమైన వారు ఎవరంటే జాన్ వెస్లీ. ఇంగ్లాండ్లో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. రెండవ వ్యక్తి చార్లెస్ జే ఫిన్నీ, గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. మూడవ వ్యక్తి డిఎల్ మూడీ గారు. ఈ ముగ్గురు ద్వారా మరి ఆనాడు గొప్ప ఉద్యమం, ఆయన ప్రసంగాలకు ప్రజలు లోబడి ఏడ్చారు, కన్నీరు కార్చారు, పాపాలు ఒప్పుకున్నారు, గొప్ప ఉద్యమం వచ్చింది. ఇది ఫిలదెల్ఫియా సంఘ లక్షణము. రెండవది మిషనరీ మినిస్ట్రీ, అనగా ఇతర స్థలాలకు సువార్త కొరకాయి పంపబట్టం అనేది. ఆనాడు యేసు ప్రభు తన 12 మంది శిష్యులను మరి పంపమని సెలవిచ్చాడు. మరి మత్తయి సువార్త మరి 28వ అధ్యాయం 18-19లో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఆనాడు ప్రభు పంపించాడు. ఆ తర్వాత మరి ఈ యొక్క 1750 నుండి 1900 వరకు ప్రపంచమంతటికి మరి మిషనరీస్ పంపించింది ఇంగ్లాండ్ దేశం నుండి. అందుకనే ఆనాడు మిషనరీస్ అన్ని దేశాలకు వెళ్ళారు. మరి ఇండియాకు వచ్చారు, మరి జపాన్కు వచ్చారు, చైనాకు వచ్చారు, మరి ఆఫ్రికాకు వచ్చారు, అన్ని దేశాలకు వెళ్ళారు. మరి వారిలో మరి ముఖ్యంగా మరి చాలా బలంగా వాడబడిన మిషనరీస్లో మరి విలియం కేరీ ఒకడు. విలియం కేరీ గారు బెంగాల్కి వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఆయన మరి ఇంగ్లాండ్ దేశంలో ఈ యొక్క ఉద్యమం జరిగేటప్పుడు మరి తను కూడా ఉజ్జీవింపబడి మరి సేవకు సమర్పించుకున్నాడు. మరి తనతో కూడా కొంతమంది సమర్పించుకున్నారు. మరి ఎట్లా సేవ చేయాలని ప్రార్థన చేసేటప్పుడు ప్రభు విలియం కేరీ గారు చెప్పాడంట, క్రాస్ ద ఓషన్స్, ప్రీచ్ ద గాస్పల్ అన్నాడంట. ఆయన దర్శనం వచ్చి ఒక రాత్రి అంటే అర్థమైంది, సముద్రాలు దాటి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మిషనరీ లక్షణం అది, క్యారెక్టర్, ఫిలదెల్ఫియా క్యారెక్టర్. ఆ విషయాన్ని తనతో ప్రార్థించే వారితో పంచుకుంటే వాళ్ళు అన్నారంట, వీ నీడ్ నాట్ క్రాస్ ద ఓషన్ టు ప్రీచ్ ద గాస్పల్ అన్నారంట. మనము సువార్త ప్రకటించడానికి సముద్రాలు దాటిపోవాల్సిన అవసరం లేదన్నారంట. అప్పుడు ఆయన అన్నారంట, అది నాకు తెలియదు, ప్రభు నాతో చెప్పాడు, నేను క్రాస్ చేస్తానని ప్రార్థన చేస్తే మరి ఇండియాకు చూపించాడు. సముద్రాలు దాటి ఇండియాకు వచ్చాడు. ఆయన బెంగాల్లో మరి సేవ చేశాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, ద్రవిడ భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు, సిరంపూర్లో సెమినరీ కాలేజీని పెట్టాడు. గొప్ప దైవజనుడు కనుక ఫిలదెల్ఫియా లక్షణాలలో 2 చాలా ముఖ్యమైన ప్రియులారని నేను చెప్తున్నాను. ఆ 2 లక్షణాలు ఇప్పుడు ఏ సంఘము కలిగి ఉంటుందో ఆ సంఘము కూడా ఫిలదెల్ఫియా సంఘముగా మనం చెప్పచ్చు. కనుక వాక్య వినే నీవు లేక నీవు సంఘ పెద్దవి సేవకుడు అయితే ఫిలదెల్ఫియా ఈ 2 లక్షణాలు నువ్వు కలిగి ఉండు. ఈ 2 లక్షణాలను నీ స్థానిక సంఘములోనికి తీసుకురా. ఏంటది? దేవుని వాక్యమునకు లోబడి గాయకుని జీవించినట్లుగా చేయి. రెండవది మిషనరీ మినిస్ట్రీ, సువార్త వెళ్ళు ప్రకటించమని ఈ 2 చెప్తుంది. తర్వాత ఇటువంటి సంఘానికి ప్రభు ఇచ్చిన మరి ప్రభు 5 విషయాలు తెలియపరుస్తున్నాడు. ఏంటి 5 విషయాలు? మొదటిది 8వ వచనములో, నీ ఎదుట తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, ఎవరునూ దాన్ని మూయలేడని మరి 8లో అన్నాడు. నీ ఎదుట తలుపు తెరిచున్నాను, మొదటిది. రెండవది 9వ వచనంలో ప్రభు అన్నాడు, మరి నేను నిన్ను ప్రేమించి తిని అన్నాడు. అన్నీ నేనే, నేను తలుపు తెరిచున్నా, నేను నిన్ను ప్రేమించున్నాను. 3:10లో అన్నాడు, మరి భూనివాసుల మీదికి శోధన కాలములో లోకమంతటి మీదికి రాబోవు కాలములో నేను నిన్ను కాపాడేదను. బైబిల్ ప్రకారము మరి అంత్య దినములలో భూలోకమంతటి మీదికి శోధన కాలం రాబోతుంది. దీని ఇంగ్లీష్లో ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. ఆ ట్రిబులేషన్ కాలములో ఫిలదెల్ఫియా లక్షణాలున్న మరి వారిని దేవుడు ఉంచడు. అట్టి సంఘము కొనిపోబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది.
మరి 11వ వచనంలో నీ కిరీటము నేను ఇచ్చాను అన్నాడు. ఇకపోతే 12లో మరి నీకు నేను నా ఆలయములో స్తంభముగా చేస్తాను, నా 3 పేర్లు నీకు రాస్తానన్నాడు. నా తండ్రి పేరు, మరి నూతన యెరూషలేము పేరు, నా పేరు. 5 ఇంపార్టెంట్ థింగ్, 5 విషయాలు. మొదటిది, తలుపు నీదుడు తెలిసి ఉంచున్నాను. ప్రియులారా, ఎందుకంటే వాక్యమును గైకొనుట నా నామమును ఎరుగలేదనేటువంటిది సువార్త మిషనరీస్. కాబట్టి తలుపులు తెరిచాడు దేవుడు అనేక దేశాలు కొరకాయి. కనుక తలుపులు తెరిచేది ప్రభు, మూయబడిన తలుపులు తెరిచేది ప్రభు. బైబిల్లో మనం చూస్తాం, మొట్టమొదటిసారి మరి ఎరుకో గోడలు, ఎరుకో గుమ్మాలు వారు గట్టిగా మూసుకున్నారు. నేను వాక్యం చెప్తుంది, యెహోషువ గ్రంథము మరి 6వ అధ్యాయము 1వ వచనములో ఎరుకో తలుపులు గట్టిగా ముచ్చుకున్నారు, లోపల పోకుండా. పెద్ద కోట గోడలు ఉన్నాయి. అయితే 20వ వచనం ఏం రాయబడింది తెలుసా? ఎరుకో గోడలన్నీ కూలిపోయెను, నేలమట్టమైంది. గోడలను, తలుపులను తెరిచి పాల్గొట్టేటువంటి దేవుడు ఆయనగా మనం చూస్తున్నాం. ఇంకో మాట, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనములో కోరేషు పుట్టల 150 సంవత్సరాలు పుట్టక ముందు తనని గురించి మాట్లాడాడు. కోరేషు, నా మంద కాపరి, నీ ఎదుట నేను ఇత్తడి తలుపులు పగలగొడతా, ఇనుప గడియలు పడగొడతానని ప్రభు చెప్పాడు. ఏంటవి? బబులోను కోట గోడలు. మరి ఎంత గోడలంటే అంత పెద్ద. ఆనాడు ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి ద వాల్స్ ఆఫ్ బాబిలోన్, హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ఆ గోడలను దేవుడు పడగొట్టాడు, కోరేషుకు ప్రవేశమిచ్చాడు, బబులోను రాజ్యాన్ని పడగొట్టాడు, మాదీయ పారసీక రాజ్యాన్ని స్థాపించాడు. దానికి కారణము కోరేషు ద్వారా పడగొట్టబడిన మందిరం యెరూషలేములో కట్టబడేదానికి అనుమతి, ఆజ్ఞ ఇవ్వబడింది. పడగొట్టే దేవుడు అనగా మూయబడిన గోడలు తెరిచే దేవుడు. మూడవది ఇంకోటి ఏంటంటే, మరి జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, మరి గొప్ప పర్వతమా, మరి జెరుబ్బాబెలు ముందు నువ్వు ఏ పార్టీ దానివి, నేను నిన్ను చదును చేస్తానన్నాడు. అనగా గొప్ప పర్వతాలను చదువులు చేసి ప్రవేశము కలిగించాడు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇది శక్తి ద్వారా, బలము ద్వారా జరగదు, కానీ నా ఆత్మ ద్వారా జరుగుతుంది అన్నాడు. ఈ యొక్క మరి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ప్రభు ఉన్నాడు, నీకున్న శక్తి కొంచెమే, కాబట్టి ఇది మానవుని శక్తి ద్వారా జరిగేది కాదు. అయితే ఒకటి గమనించండి, ఫిలదెల్ఫియా సంఘానికి శక్తి కొంచెమే, కానీ వారు సేవించిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆల్ మైటీ గాడ్, లిటిల్ స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. అలాగీనాడు మనము ఆ శక్తిని ఉపయోగించుకొని దేవుని గొప్ప కార్యాలు చేయాలని దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. మరి పేతురు చెరసాలలో ఉన్నాడు. అపోస్తల కార్యం 12వ అధ్యాయములో మరి మరుసటి దినాన మరి పేతురుని హేరోదు బయటికి తీసుకొచ్చి చంపబోతున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆ రాత్రి దేవుడు కలిగించుకున్నాడు. దేవుడు భూకంపాన్ని అనుమతించాడు. దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తల కార్యం 16:26లో మరి చెరసాల తలుపులన్నీ తెరవబడింది. ఆల్ ద డోర్స్ ఆఫ్ ప్రిజన్ ఓపెన్. తలుపులు తెరిచాడు దేవుడు, పేతురుని వెలుపల తీసుకొచ్చాడు. మరి ఇంకొక మాట చెప్పి ఇంకొక అంశానికి వెళ్ళిపోతాను. మరి మలాకి 3వ అధ్యాయంలో మరి 10వ వచనంలో మరి అక్కడ మరొక రకమైన తలుపులు తెరుస్తాడు. ఏందవి? ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. అది ఎవరైతే వాక్యానికి లోబడి వారి ఆదాయములో, వారి జీతములో, వారి సంపాదనలో 10వ భాగం ఇస్తారో వారి కొరకై తెరువబడేటువంటి వాకిళ్ళు తలుపులవి. కనుక దేవుడు తన దాసులైన వారికి, తన వాక్యమును గైకొనే వారికి, ఆయన నామమును ప్రకటించే వారికి అంటున్నాడు, నీ ఎదుట నేను తలుపులు తెరుచున్నాను, ఎవ్వరూ దాన్ని మోయలేరు అని ప్రభు అన్నాడు. ఇలాగా 5 విషయాలు మనం చూచాం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే, మరి లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో
నేను నిన్ను కాపాడుతాను. ప్రియులారా, బైబిల్లో సంఘము మరి శ్రమల గుండా వెళ్ళదు అని సిద్ధాంతం ఉంది. సంఘము కొనిపోబడిన తర్వాత ప్రకటనలో 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మరి చెప్పని విషయాలన్నీ శ్రమల కాలంలో జరిగేది. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, మత్తయి 24వ అధ్యాయంలో ఆ శ్రమలు గతించిన తరువాత మరి ఆకాశములో సూచనలు వస్తాయి, మనుష్య కుమారుడు మేఘారుడే దిగొచ్చాడు. ఆఫ్టర్ చర్చ్ ఏజ్ దేర్ ఈస్ అనదర్ పీరియడ్ కాల్డ్ ట్రిబులేషన్ పీరియడ్. శ్రమల కాలం. సంఘం ఉండదు, సంఘం కొనిపోబడుతుంది. ఎవరికి? ఫిలదెల్ఫియా లక్షణములలో జీవించిన సంఘము ఎప్పుడున్నా కానీ మరి ఆ సంఘానికి మరి ఆకాశంలో తలుపు తెరవబడింది. ప్రకటన 4:1 పరలోకంలో తలుపు తెరవబడింది, ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పబడింది. సంఘము కొనిపోబడుతుంది. కనుక ఇవన్నీ ఫిలదెల్ఫియా యొక్క లక్షణాలుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈ యొక్క ఇంకో మాట ఏంటంటే ఇక్కడ మనం చూసేది మరి నేను నీకు అనగా నా దేవుని పేరు, నా క్రొత్త పేరు, మరి నా పేరు నీకు రాస్తానంటున్నాడు. ఇంతకుముందు ప్రకటనలో మనం చూస్తే 14వ అధ్యాయంలో మరి 2 పేర్లే చెప్పాడు. 7వ అధ్యాయంలో 2 పేర్లే, తండ్రి నామము, నా నామం. ఇక్కడ మరొక పేరు యాడ్ చేశాడు, అది నూతన యెరూషలేము నామం. ప్రియులారా, నామం ఎవరికి రాస్తారంటే సొంతగాడు తన సొత్తు మీద తన పేరు రాసుకుంటాడు. అంటే వీరెవరిళ్ళు? వీరు దేవుని సొత్తు. ఆ మాట ఉంది కదా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మరి అలాగే మరి అపోస్తలుల కార్యం 20:28లో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు కదా. కాబట్టి ఫిలదెల్ఫియా దేవుడు మరి దేవుని సొత్తు, ఆయన సంపాదన. 3 పేర్లు, దేవుని నామము, 2 క్రీస్తు నామము, 3 నూతన యెరూషలేము నామం రాయబడింది అక్కడ. మరి దేవుని యొద్ద నుండి దిగవచ్చు నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు నీ మీద రాస్తానన్నాడు. అంటే అర్థమేంటి? ఈనాడు ప్రతి పట్టణములో కూడా పౌరులు ఉంటారు. ఆ పట్టణం యొక్క మరి జనాభాలో వారి పేర్లు నమోదై ఉంటాయి. పౌరులు, హక్కుదారులు. ప్రియులారా, అంటే ఈ యొక్క సంఘానికి ఇచ్చిన మరొక ఘనత ఏంటంటే నూతన యెరూషలేము యొక్క పౌరులు అవుతారు. ఏంది నూతన యెరూషలేము అనేది? దేవుని యొద్ద నుండి దిగివచ్చే పట్టణము. ప్రకటన 21లో దాని వివరణ ఇవ్వబడింది. కాబట్టి ఆ పేరు నూతన యెరూషలేములో మనం ప్రవేశిస్తాం. నూతన యెరూషలేము అంటే సకల పరిశుద్ధులు కలిసి జీవించేటువంటి పట్టణమే నూతన యెరూషలేము. కాబట్టి ఇలాంటి ధన్యత 5 విషయాలు మరి ఈ ఫిలదెల్ఫియాని గురించి ప్రభు తను చేయబోయే చెప్పాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మొదటిది, నీ తలుపు నీ ఎదుట నేను తీసించున్నాను. రెండవది, అది 8వ వచనం. 9వ వచనంలో నేను నిన్ను ప్రేమించుచున్నాను. 10వ వచనంలో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదను. 11వ వచనంలో నీ కిరీటము మరి ఆల్రెడీ తీర్మానమైంది, దాన్ని భద్రపరచుకో. చివరిగా 12వ వచనంలో 3 పేర్లు నేను నీ మీద రాస్తాన్నాడు. ప్రియులారా, ఇటు ధన్యత ఫిలదెల్ఫియా సంఘానికి రావటానికి కారణము 2, నా వాక్యమును గైకొన్నావు, నా నామమును కాదనలేదు. వాక్యమును కనుక గైకొనడం ద్వారా ఉజ్జీవము, నామమును ప్రకటించడం ద్వారా మరి మిషనరీ సేవ కొరకై మరి నూతన ప్రదేశాలకు పంపబడినటువంటి పరిచర్య. అలాగా ప్రతి వ్యక్తి ఉండొచ్చు, ప్రతి సంఘం కూడా అలాగుండొచ్చు. అలాగుండులాగున ప్రభు సహాయం ఇచ్చేనుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగల తండ్రి, మీ మహాకృప కొరకై మీకు వందనాలు.
నాయన లిటిల్ అనే తలంపు మీద ఈ దినము నీకున్న శక్తి కొంచెమే అని రాయబడింది. దేవా, అయితే మీరు సర్వశక్తి కలిగిన దేవుడుగా మరి ఆ సంఘాన్ని మీరు ఇచ్చిన వాగ్దానాలు, మీరు చేసిన గొప్ప కార్యాలు మేము చూడగలిగాం. ఆ ఫిలదెల్ఫియా సంఘ లక్షణాలు ప్రతి వ్యక్తి కలిగి ఉండొచ్చు, ప్రతి సంఘము కలిగి ఉండొచ్చు. అలాగ ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.